చలో భూకైలాస్ టెంపుల్. నేను మా ఫ్రెండ్స్ ఇంకా మా బ్రదర్ అయితే భూకైలాస్ టెంపుల్ అనేది వెళ్ళడం జరిగింది. సో నైట్ టైం అయితే అక్కడనే స్టే చేసినాం అన్నట్టు, ఎందుకంటే మేము వెళ్ళింది నైట్ టైంలో కాబట్టి. ఇంకా మార్నింగ్ వచ్చేసరికి భూకైలాస్ టెంపుల్ అయితే ఎలా ఉంటుందో చూపిస్తానండి. ఇది వచ్చేసి భూకైలాస్ టెంపుల్ అండి. చాలా అంటే చాలా బాగుందండి. మనం ఏదైనా వెహికల్స్కి ఇట్లా తీసుకొని వస్తే ఇక్కడనైతే పార్కింగ్ అయితే చేసుకోవచ్చు. పార్కింగ్ ప్లేస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, పెద్దగానే ఉంటుంది. ఇదే అండి భూకైలాస్ టెంపుల్. ఇది వచ్చేసి వికారాబాద్ తాండూరు నుంచి 2-3 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. మనకి రైట్ సైడ్ వచ్చేసి మనకు ఫ్రీ దర్శనం ఉంటుంది, టోకెన్ కూడా తీసుకోవచ్చు, 100 రూపీస్ ఉంటుంది. ఫుడ్ కూడా ఇందులోనే ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి ఎంట్రన్స్ గేట్ అన్నట్టు. దీని నుంచి అయితే కొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దాం ఏమేమి ఉంటుంది. విగ్రహాలు కూడా ఉంటాయి, చాలా బాగుంటుంది. మనం ఇక్కడ కాలు కడుక్కోవడానికి అండి ఇది. కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మనకనేది ఒక విగ్రహం ఉంది. అది వచ్చేసి పిల్లలైతే కూర్చున్నారు, పాఠాలు చెప్తుంది అన్నట్టు. సో ఇది కూడా చాలా బాగుంది. మనం నెక్స్ట్ వచ్చేసి కొంచెం ముందుకెళ్ళి అయితే చూద్దాము. ఇక్కడ మనకి 101 లింగాలు అనేసి ఉంటుంది కదండి. ఇది దర్శనము వే అన్నట్టు, ఈ లైన్ అన్నట్టు. ఇది లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకైతే ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. కాళికామాత అనేసి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. గజస్తంభం అన్నట్టు అండి ఇది. ఇది వచ్చేసి మనకి ఫెస్టివల్ టైంలో దీపాలు ఇట్లా వెలిగడం అలాంటివి జరుగుతాయి. అమ్మవారిని అయితే ఒకసారి అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుంది. కాళికామాత అన్నట్టు. ఇంకా కొన్ని విగ్రహాలు అయితే మీకు చూపిస్తాయి ఇప్పుడు. ఇది వచ్చేసి మనకి పార్వతీ పరమేశ్వరులతోటి గణేశునితోటి ఉన్నది అన్నట్టు. ఈయన మీకు ఆల్రెడీ తెలుసు, దత్తాత్రేయ స్వామి. నెక్స్ట్ వచ్చేసి మనకి సుబ్రహ్మణ్య స్వామి అన్నట్టు. ఈ గుడిని ఎవరైతే ప్రారంభించిండో ఒక వ్యక్తి అన్నట్టు. వాళ్ళ డాడీ, అంటే ఇప్పుడు ఎవరైతే ఈ గుడిని కట్టించిండో వాళ్ళ డాడీ ఫార్మర్ లాగా కొన్ని సింబాలిక్స్ అయితే పెట్టారు. ఇక మనకు వచ్చేసి సరస్వతి, బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు గిట్లా ఇవన్నీ చాలా అంటే చాలా బాగుంటాయండి. దీంట్లోనైతే విగ్రహాలు గిట్లా కొన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకైతే రైట్ సైడ్లోనైతే మనకు కాలభైరవ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. కాలభైరవుడు ప్రత్యేకత ఏంటంటే, మనం ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు ఆ స్వామిని అనేది మనం కాలభైరవుని తలుచుకుంటే ఆ పని అయితే ఖచ్చితంగా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఆల్రెడీ చాగంటి వారు కూడా చెప్పారు. మనకి పక్కన వచ్చేసి శివుడు ఉన్నాడు. శివుడు వచ్చేసి 65 ఫీట్ ఉంటాడు. కింద గర్భగుడి అయితే కిందనే ఉంటుంది, శివుడి కింద ఉంటుంది. ఇది వచ్చేసి దర్శనానికి అయితే లైన్ అన్నట్టు, ఫ్రీ దర్శనం అయితే లేదు. మేమైతే టోకెన్ అయితే తీసుకున్నాము. ఫుడ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కొంచెం ముందుకెళ్తే శక్తిపీఠాలు ఉంటాయి అమ్మవారి, మీకు వీడియోలో చూపిస్తాను నేను, ఒకసారి చూడండి. మేమైతే శక్తిపీఠాలను అయితే దర్శించుకున్నాం. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే శివలింగం అయితే ఉంటుంది, ఒకసారి చూడండి. మళ్ళీ ఇక్కడ నుంచి మనం బయటకు అయితే వెళ్తే శివుడి దర్శనం చేసుకోవాలి కాబట్టి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉంటాయి, ఒకసారి చూడండి. ఈ విగ్రహాలు కూడా చాలా అంటే చాలా అద్భుతంగా కట్టారు, ఒకసారి అయితే చూడండి. మేమైతే విగ్రహాలను చూసుకుంటూనైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం. విగ్రహాలకంటూ కొన్ని స్టోరీస్ అయితే ఉన్నాయి, అవి మనకు పెద్దగా ఐడియా లేదు. సో ఏంటంటే తెలుసుకుందాం. దర్శనానికి అయితే వెళ్తున్నాం కదా, అక్కడ ఉన్న వాళ్ళని ఎవరినైనా అడిగి తెలుసుకుందాం. ఇంకొకటి ఏంటంటే, ఇప్పటివరకు అయితే విగ్రహాలన్నీ మీకైతే చూపెట్టాను. శివుడు కూడా కనిపించట్లేదు, బయట నుంచి అయితే కనిపిస్తాడు. ఇది వచ్చేసి మనకేంటంటే ఎంట్రన్స్ అన్నట్టు. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. దర్శనానికి అయితే లోపలికి వెళ్ళే దారి అన్నట్టు. ఇది వచ్చేసి మనకేంటంటే భక్తులు ఇట్లా మనకి లెఫ్ట్ సైడ్లో అయితే టోకెన్స్ ఇట్లా ఇస్తారు. మన వల్ల అయితే ఇప్పుడైతే మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాము. ఇది లోపలికి వెళ్ళే దారి అన్నట్టు. ఇక్కడ ఒకసారి అయితే చూసుకోండి. ఇక్కడ మా ఫ్రెండ్స్ అండ్ మా బ్రదర్ కూడా ఉన్నాడు. ఇక్కడ ఉన్న ఇద్దరు అయితే కోతులు అయితే మా ఫ్రెండ్స్ అన్నట్టు, మిడిల్లో ఉన్న మా బ్రదర్ అన్నట్టు. ఒకసారి అయితే చూడండి. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం అన్నట్టు.
మనోడికైతే వాటర్ అంటే భయం అన్నట్టు, కొంచెం మనకంటే స్విమ్మింగ్ అయితే వస్తుంది కాబట్టి పర్లేదు. ఇక ఒక్కొక్కరం అయితే లోపలికైతే వెళ్ళినాము. ఇక లోపల ఏముందండి, మామూలుగా చెస్ట్ వరకు అయితే వాటర్ వస్తాయి. సో ఇక ఒకసారి అయితే చూసుకుందాము. లోపలికైతే వెళ్తున్నాము అన్నట్టు. మేమైతే ఆ దేవుణ్ణి తలుచుకుంటూనైతే లోపలికైతే దిగినాము. మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి వాటర్ కూడా చల్లగా ఉంటాయేమో అనుకున్నాం, పర్లేదు వేడిగానే ఉన్నాయి. ఇక్కడ మా బ్రదర్ వచ్చేసి శివుడికి అయితే అభిషేకం చేస్తా అంటుండు 3 times అయితే. ఒకసారి అయితే చూద్దాము. ఇక్కడ 3 times అయితే అభిషేకం అయితే చేస్తుండు. ఒకరి తర్వాత ఒకరం అయితే అభిషేకం చేస్తున్నాం అన్నట్టు. ఇక్కడ వచ్చేసి మా దాంట్లో శివుడికి అయితే శివభక్తుడు అన్నట్టు వీడు. ఇంకా మేమైతే శివుడిని అయితే తలుచుకుంటూ అభిషేకం చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి నేను కూడా కొంచెం అభిషేకం చేశాను శివుడికి అయితే. ఇక్కడ నుంచి అయితే ముందుకైతే పోతే ఇక్కడ శివుడిది గర్భగుడి ఉంటుంది. ఆ శివుడిని అయితే తలుచుకొని ఆ శివయ్యని ముందుకైతే వెళ్ళడం జరిగింది. ఇది వచ్చేసి సింహద్వారం అన్నట్టు, ఇలా ఉంటుంది అన్నట్టు, లోపలికి ఎంట్రన్స్ అన్నట్టు ఇది. మేమైతే గర్భగుడిలోకి అయితే వెళ్ళడం జరిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్వామి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇదంతా ఎప్పుడు నిర్మించారు, ఎవరు నిర్మించారు అనేసి మనమైతే అడుగుదాము. ఒకసారి అయితే తెలుసుకుందాము దీని గురించి. నమస్కారం. ఈ టెంపుల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాము. చెప్పండి. ఇది భూకైలా ద్వాదశ జ్యోతిర్లింగాల దేవస్థానం. ఇది తాండూరు మండలం అంతారం తాండాలో వెలిసినటువంటి భూకైలాస్ టెంపుల్. ఇది వాసు పవర్ అనే వ్యక్తి నిర్మించాడు. ఇది మొత్తం 12 ఎకరాలు ఉంటుంది. పెద్ద స్టాచ్యూ 65 అడుగులు, తర్వాత వీరభద్రస్వామి 35 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం, ఇలాంటి విగ్రహాలు ఎన్నో ఉన్నాయి ఈ గుడిలో. ఇది భూకైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే భూగర్భం నుంచి రావడాన్ని భూకైలాస్ అంటారు. భూగర్భం అంటే మునవంటి నీటి వలె, అంటే మనం ఎదల పట్టు వాటర్ ఉంటాయి, ఆ వాటర్ నుంచి నడుచుకుంటూ రావాలి. కైలాసం అంటే రావణాసుడు కైలాస పర్వతాన్ని ఎత్తుతున్నట్టు ఫిగర్స్ పెట్టారు ఇక్కడ గర్భాలయంలో. కైలాసంలో ఎవరు ఉంటారంటే శివుడు ఉంటాడు. దీనిపైన పెద్ద స్టాచ్యూ ఉంది. భూకైలాస్ అయిపోయిందండి. ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే 12 లింగాలను అర్థం అండి. ఇది సౌరాష్ట్రీయ సోమనాథ లింగం. సౌరాష్ట్రంలో సోమనాథ లింగం ఉంటుంది కాబట్టి ఫస్ట్ లింగం సౌరాష్ట్రీయ సోమనాథ లింగం పేరు మీదుగా ప్రతిష్ఠించిన లింగం ఫస్ట్ లింగం. సెకండ్ శ్రీశైలం మల్లికార్జున లింగం. శ్రీశైలంలో మల్లికార్జున లింగం పేరు మీదుగా ప్రతిష్ఠించిన సెకండ్ లింగం. అట్లా 12 లింగాల పేరు మీదుగా ప్రతిష్ఠించారండి. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసిన ఏ ఇయర్లో కన్స్ట్రక్షన్? ఇది 2010లో స్టార్ట్ చేశారండి. ఇది అక్కడ బయట విగ్రహం ఉంది. అతను వాళ్ళ నాన్న వాళ్ళ అన్న కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళ నాన్నగారండి. వాళ్ళ నాన్నగారు కట్టియాలని అనుకున్నారు, సంకల్పం చేసుకున్నారు. వాళ్ళ కొడుకు కట్టించారనమాట. అంటే మన పూజలు చేస్తారంటే ఇది ఇక్కడ శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఉంటాయి. మహాశివరాత్రి రోజు ఇక్కడ రుద్రహోమం, చండీ హోమం అలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుగుతాయి. తర్వాత శివరాత్రి రోజు జాగరణ, అగ్నిగుండ ప్రవేశము, తర్వాత శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. అంటే ఏ టైంలో ఫ్రీ ఉంటారు, పబ్లిక్ ఏ టైంలో రష్ ఉంటారు? అంటే ఇక్కడ ఒక ఫెస్టివల్ ఏదైనా సరే, ఏదైనా పండగ రోజుల్లో, తర్వాత శనివారం, ఆదివారం రోజుల్లో ఎక్కువగా ఉంటారు. ధన్యవాదాలు.
పుణ్యపాత్రం మదో పూర్ణం దదాతి బసవయోగానే దేకదా బ్రహ్మణభారతే ఏకధైవ విద్యమానాయస్తేజో దదాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం భారమేష్టం రాజ్యం మహారాజ్యమాధిపత్యం శ్రీ భూకైలాసస్వామి. ఇక్కడ ఉన్న శివలింగం అయితే దర్శించుకొని బయటికి వెళ్తే కొన్ని విగ్రహాలు అయితే మనకు కనిపిస్తాయి. ఆ విగ్రహాలు అంటే మీకైతే చూపిస్తాను, ఒకసారి చూడండి. మా బ్రదర్ అయితే కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఎన్నిసార్లు కొట్టినా కూడా టెంకాయ అయితే పలగడం లేదు. పాపం అంత గట్టిగా ఏం కోరుకున్నాడో ఏమో, అసలు పలగడం లేదు. ఇది వచ్చేసి గుడి గోపురం అన్నట్టు. గుడి గోపురం తర్వాత మనకేంటంటే బ్యాక్ సైడ్ చూసుకుంటే కొన్ని విగ్రహాలు అలాంటివన్నీ ఉన్నాయని చెప్పి మా ఫ్రెండ్ చెప్పాడు. చాలా బాగుందంట ప్లేస్ అయితే, ఒకసారి అయితే చూద్దాం. కోనేరు వాటర్ కూడా ఉన్నదన్నట్టు, ఒక చిన్న కోనేరు వాటర్ ఉంది. ఇదంతా గుడి ఏరియా అన్నట్టు, మొత్తం ఆ టెంపుల్స్ విగ్రహాలు అవన్నీ టోటల్గా. ఇక్కడనైతే శ్రీ రేణుక ఎల్లమ్మ వారిది అయితే విగ్రహం అవుతున్నది. ఇక్కడ మనం ఏదైనా మొక్కుకున్నా ఏదైనా సరే ఖచ్చితంగా అవి నిలవేరుతాయని ఒక చిన్న నమ్మకం అన్నట్టు. జడల శివ శంకరుని బిడ్డవమ్మా, దిక్కులన్నీ ఏలేటి దివ్య శక్తి నీవమ్మా, లోకాలు పాలించే లోకమాత నీవమ్మా, శోకాలు బాపేటి శివశక్తి నీవమ్మా, బోనాల దేవతవు పట్నాల దురసాని. ఇక్కడ పక్కన చూసుకుంటే కోనేరు వాటర్ అన్నట్టు. ఇక్కడ ఏంటంటే మనకేమన్నా శని దోషాలు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఈ కోనేరు వాటర్ నుంచి మనం కొన్ని వాటర్ అయితే తీసుకొని నెత్తిపైన జల్లుకుంటే మనకేమున్నా కూడా శని దోషాలు కూడా వెళ్ళిపోతాయని ఒక చిన్న నమ్మకం. ఇక్కడ పక్కన చూసుకుంటే మనకు కొన్ని విగ్రహాలు ఉన్నాయి అన్నట్టు. లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం అని, లేదంటే పరశురాముడి విగ్రహం అని, అలాంటి చాలా విగ్రహాలు ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. ఇదేనండి భూ కైలాస్ టెంపుల్ అయితే మేము విజిట్ చేసింది అయితే ఇదేనండి. సో నెక్స్ట్ వచ్చేసి అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం, అనంతగిరి హిల్స్కి. సో ఒకసారి తర్వాత చుట్టుపక్కల ఏమేమి ఉందో ఒకసారి అయితే చూడండి. మా బ్రదర్ అయితే వీడియోని అయితే తీసి చూపిస్తున్నాడు, విగ్రహాలు అన్నిటినీ ఇక్కడున్న వాతావరణాన్ని అయితే చూపిస్తున్నాడు. మేమైతే సరదాగా కార్లో పాటలు వినుకుంటూ అనంతగిరి హిల్స్కి అయితే వెళ్తాం. ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కలిగించింది, కరిగే నింగి చిలుకయింది, చిలుకే చిటపటపాటయింది. నాకు పాటలు రావురా బాబు, నన్ను వదిలేయరా అన్న కూడా నన్ను సతాయిస్తాడు మా ఫ్రెండ్ గాడైతే.
అందుకు రాగాలను మైమోగాలి. ఇక్కడ వచ్చేసి అనంత పద్మాలయ స్వామి టెంపుల్కి వెళ్ళే దారి అన్నట్టు. రైట్ సైడ్ చూసుకుంటే ఒక జింక రౌండ్ సర్కిల్ ఉంటుంది. మనం వెళ్ళాల్సిన దారి అయితే లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళొచ్చండి. లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి. సో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసుకుంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే ఉంటుంది అన్నట్టు. ఈ రౌండ్ సర్కిల్ నుంచి వెళ్ళి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి. వెళ్తుంటే మనకు అనంత పద్మాలయ స్వామి టెంపుల్ కమాన్ అయితే వస్తుంది. ఆ కమాన్ పక్కన అయితే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. అలాగే రైట్ సైడ్లో టెంపుల్ కూడా ఉంటుంది. గరుడ విగ్రహం కూడా ఉండడం జరుగుతుంది. మనకి చుట్టుపక్కల చూసుకుంటే చిన్న చిన్న షట్టర్లు షాప్స్కి ఇట్లా ఉంటాయండి. మేమైతే గుడి లోపలికైతే వెళ్ళలేదు. ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్రయాణం అయితే కొనసాగుతుంది. ఇది వచ్చేసి మన ఛత్రి వ్యూ పాయింట్ అంటారు. ఇక్కడ నుంచి చూస్తే ఆ వ్యూ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. ఒకసారి అయితే చూడండి. ఇక్కడ ఉన్న ఛత్రి వ్యూ పాయింట్ నుంచి అయితే మేమైతే పాటలు పాడుకుంటూ సాంగ్స్ వినుకుంటూనైతే పైకి అయితే వెళ్ళడం జరిగింది. జంబరకింగ్ బేలాల డంబరే డరే డారిరు డండే డరే డారల్లలే. ఆటగాళ్ళకి ఆటగాడు అన్నట్టు వీడైతే మామూలు ఆటగాడు కాదు. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ అయితే చేసినాం. ఈ వ్యూ పాయింట్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఇవన్నీ అయితే ప్రజెంట్లో అయితే ఇక్కడ వ్యూ పాయింట్ ఇవన్నీ చాలా బాగున్నాయి. అనంతగిరి వ్యూ పాయింట్కి అయితే వచ్చేసినాం. ఇదంతా అనంతగిరి వ్యూ పాయింట్ అన్నట్టు. ఇక్కడ నుంచి వచ్చేసి మనకి కోటపల్లి రిజర్వాయర్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి వచ్చేసి మనకి 15 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. అనంతగిరి హిల్స్లో ఒక్క స్పాట్లోనే ఫుడ్ అయితే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. ఇదే కోటపల్లి రిజర్వాయర్. ఇక్కడ బోటింగ్ అనేది ఫేమస్ అన్నట్టు. ఇక్కడ కయాకింగ్ ఒకటి, పెడల్ బోటింగ్ అనేది ఉంటుందండి. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఇట్లా ఇవన్నీ ఇక్కడనే ఉంటుంది. మనకి ఏది కావాలంటే అది తినొచ్చు. కయాకింగ్ బోటింగ్ వచ్చేసి 300 అన్నట్టు 2 పర్సన్స్కి, లేదా సింగిల్ పర్సన్కి అయితే 200 అన్నట్టు. పెడల్ బోటింగ్ ఛార్జ్ వచ్చేసి 400 ఉంటుందండి. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది రిజర్వాయర్ అయితే. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బోట్స్ కూడా ఉంటాయి అన్నట్టు. కలర్ బోట్స్ అనేది ఉంటుంది. రిజర్వాయర్ అయితే ఎంత హైలో ఉంది, చాలా హైట్ ఉన్నది. కలర్ బోట్స్ అనేది ఉన్నది. ఒకసారి చూడండి మీరు కూడా. మా బ్రదర్ అయితే బోటింగ్ చేద్దామని అనుకున్నాడు. కాకపోతే ఏంటంటే 80+ వెయిట్ ఉన్నాడు అని చెప్పేసి అలౌడ్ లేదని చెప్పారు. సింగిల్గానే అయితే తీసుకోవచ్చు బోట్ అనేది. ఇంకా మేము కూడా లైట్ తీసుకొని ఇంకా మామూలుగా వద్దులే అని చెప్పేసి బయటికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయిపోయాం. ఇక వెళ్తూ ఎలాగో మధ్యాహ్నం అయింది కాబట్టి ఆకలి అవుతుంది అని చెప్పేసి ఒక చెట్టు కింద, మర్రి చెట్టు కిందనైతే చూసుకున్నాం. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇంకా మా వంట మాస్టర్లు వచ్చేసి ఇంకా కటింగ్ ప్రోగ్రామ్ అనేది ఇక స్టార్ట్ చేయడం జరిగింది. ఇక అలా కొంచెం మాట్లాడుతూ వంట ప్రోగ్రామ్ అయితే ఇక చేసుకుంటూ టైంపాస్ చేసినాం. కానీ ఇక్కడ ఉన్న ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది, పీస్ఫుల్ ఉన్నది. నెట్ ఆన్ చేయకపోతే ఎలా వస్తారా? ఆ విషయం నాకేం తెలుసమ్మా. ఏమి తెలియవు, ఈ మాత్రం కావాలి. కొన్ని కామెడీ విషయాలు అనేది మాట్లాడుకోవడం జరిగింది. చాలా నవ్వుకున్నాం జరా.
మర్రి చెట్టు దగ్గరనైతే ఆఫ్టర్నూన్ లంచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. రిటర్న్ టు హైదరాబాద్ వెళ్ళాలి కాబట్టి కొంచెం సాంగ్స్ వింటూ అలా బయలుదేరిపోయాం. నైట్ అయిందని చెప్పేసి లంచ్ చేసుకోవాలి కాబట్టి ఒక దగ్గరనైతే కార్ ఆపేసి చిన్న క్యాంప్ అయితే అరేంజ్మెంట్ చేసేసుకొని మేమైతే సిట్టింగ్ చేసేసి మంచిగా ఫుడ్ అనేది తినేసినాం అన్నట్టు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళి ఇంకా సిటీకి రావాలి కాబట్టి యథావిధిగా ప్యాకప్ చేసేసుకొని ఇంకా సిటీకి అయితే బయలుదేరిపోయినాం.